ఆల్ రైట్, కొన్ని విషయాలు మదర్ గురించి నేను మాట్లాడి ప్రార్థన చేస్తాను తల్లుల కొరకు. ఎందుకంటే కొన్ని విషయాలు కంపల్సరీ సంఘం నేర్చుకోవాలి. అండ్ ఈ సర్మన్ చెప్పడానికి దేవుడు ఇచ్చిన మాట ఒకటి, సంఘం చర్చ్ కాకపోతే ఎవరు హానర్ చేస్తారు మదర్స్ని, అండ్ చర్చ్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే తల్లుల గురించి ఎవరు చేస్తారు. సో ది బెస్ట్గా ఏదైనా చేయాలంటే చర్చే చేయాలి, ది బెస్ట్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చర్చే చెప్పాలి, ది బెస్ట్గా ఎవరైనా హానర్ చేయాలంటే చర్చే మదర్స్ని హానర్ చేయాలి. సో హానరింగ్ పార్ట్కి వచ్చేటప్పుడు చర్చ్ చేయగలిగినంత గొప్పగా ఎవరు చేయలేరు. దేవుడు ఒక మదర్ గురించి చెప్పినంతగా ఎవరు చెప్పరు. అట్లానే మదర్స్ డే గురించి కాబట్టి కొంచెం మళ్ళీ మీరు ఫాదర్స్ని అండర్మైన్ చేయకూడదు, ఎందుకంటే నేను కూడా ఫాదర్ ఫిగర్ కాబట్టి. సో అది ఈరోజు మనం మదర్స్ కాబట్టి మదర్ పార్ట్ని మాత్రమే టచ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మీరు మళ్ళీ తండ్రులని అండర్మైన్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, లేదంటే తక్కువగా చూడడము అనేది చేయకూడదు. ఇప్పుడు స్క్రిప్చరల్గా నేను చెబుతాను, అండ్ పురుషులను కూడా కొన్ని విషయాలు టచ్ చేస్తాను. సో పెళ్ళి కాని వారు కూడా మస్ట్ లిజన్. ఈ విషయం మీకు ముందుగా తెలియడం అనేది యవనస్తుడు ధన్యులు. ఈ విషయం నాకు ఇంకొంచెం ముందు తెలిసి ఉంటే, ఆఫ్కోర్స్ పెళ్ళి కాకముందే తెలిసిన విషయాలే, అది కూడా బైబిల్ చదవబట్టి, బట్ అనుభవపూర్వకంగా అయితే కంపల్సరీ దేవుడు ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ గుండా తీసుకెళ్తాడు. డెఫినెట్లీ వినాల్సి వస్తుంది. ఆల్ రైట్, 1 Peter చాప్టర్ 3 verse 1 నుంచి చూద్దాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ మదర్స్ అండ్ అప్కమింగ్ ఫాదర్స్, అప్కమింగ్ మదర్స్. ఇక్కడ అందరు కూడా ఈ మెసేజ్లకి అర్హులు. మీరు రాసుకోండి, వినండి. అండ్ దీని విషయం ఎక్స్ట్రీమ్లీ బ్లెస్సింగ్స్ అనేవి, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అనేవి ఎలా హ్యాంగ్ అయి ఉంటాయో మన యొక్క తలపైన మనం చూద్దాం. సో బిఫోర్ దట్ ఒక మాట, ఎఫెసియన్స్లో ఉన్న మాట, రెగ్యులర్ మాట, అది ఒకసారి చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 1. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. చాలా డెప్త్గా ఉంటుంది, కానీ నేను చాలా చెప్పాను కదా, శాంతి స్వరూపులాగానే చదువుకుంటూ వెళ్తాను. ఒకటి మీరు చూసుకోండి, ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. సేమ్ స్క్రిప్చర్స్, వెరీ ఇంపార్టెంట్. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. చిల్డ్రన్ అండ్ మదర్ అండ్ ఫాదర్. సో ఈ యొక్క ప్యాటర్న్ని భూమి మీద అస్సలు మిస్ అవ్వద్దు, ఎస్పెషల్లీ చర్చ్ అనేది మిస్ అవ్వకూడదు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి. సో ఇక్కడ ఏమని రాశారంటే, తల్లిదండ్రులకి పిల్లలు విధేయులై ఉండాలి. అయితే విధేయులై ఉండే ముందు అది ప్రభువునందై ఉండాలి. ఆ విషయం మనం గమనించాలి. ఇట్ షుడ్ బి ఇన్ ద లార్డ్. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాశారో చూద్దాం. Ephesians chapter 6 verse 1. Children, obey your parents in the Lord. Obey your parents. ఎవరి పేరెంట్స్ చెప్పాలి? Your parents. ప్లీజ్ కొంచెం డెప్త్గా ఉంటుంది, కొంచెం ఆలోచించండి, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి నేను. యువర్ పేరెంట్స్, నాట్ మై పేరెంట్స్, నాట్ అదర్ పేరెంట్స్, పక్కింటి పేరెంట్స్ కాదు. వాక్యం లాగానే చూద్దాం. ఒబే యువర్ పేరెంట్స్ అంటే దాన్ని ఎప్పుడైతే మనం పేరెంట్స్కి ఒబే అవుతామో, స్క్రిప్చర్ ఏం చెబుతుందంటే, మనకంటూ ఒక లీగల్గా తల్లి తండ్రి ఉంది అని ప్రభువుకి సబ్మిట్ చేస్తున్నాం. సో ప్రభువుని ఏమని మనం పొగుడుతున్నామంటే, ప్రభువా, నీవు నాకు లీగల్గా ఈ భూమి మీద తల్లిని తండ్రిని ఇచ్చావు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయంగా అక్రమంగా నాకు జన్మనివ్వలేదు. అంతవరకు అర్థమవుతుంది, రైట్? ఓకే, నౌ లిసన్ వన్ సెకండ్, రీడ్ ఇట్. చాలా శక్తివంతమైన శర్మ నేను చెప్పేది వినాలి. పిల్లలు యవనస్తులు, మీరు పెళ్లి చేసుకోబోతున్నారు, మీరు మస్ట్ లిసన్ దిస్ ప్లీజ్. Children, obey your parents in the Lord, for this is right. For this is right. ఇది కరెక్ట్, ఇది
ధర్మము, ఇది నిజము అని అర్థము. అయితే ప్యాటర్న్ ఏంటంటే ఇన్ ద లార్డ్. ఇది ఎక్కడ? ఇన్ ద లార్డ్. దేవునిలో మీరు ఎవరికి ఒబేయ్ ఉండాలి? వెన్ ఇట్ కమ్స్ టు ఒబేయింగ్ ఇన్ ద లార్డ్, ఇట్ షుడ్ బి యువర్ పేరెంట్స్. సో మన పేరెంట్స్ ఎవరంటే మన తల్లి, మన తండ్రి. ప్రభువునందు వాళ్ళకి మనము విధేయులై ఉండాలి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపు. మీరు ఆల్రెడీ మీరు ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ వెనక్కి రండి. మీ మనసులో ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ బ్యాక్. యా, ఐ నో. ఫస్ట్, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. ఇన్ ద ఫస్ట్ ప్లేసు నీ పేరెంట్స్ని నీవు హానర్ చేయాలి. అది సక్సెస్ అయిన తర్వాత మిగతా పేరెంట్స్కి అదే గ్రేస్ నువ్వు షేర్ చేయాలి. ఎందుకంటే కొంతమందిని నేను పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్లీజ్ డోంట్ లూజ్ ఫోకస్. ఓకే? ఎందుకంటే నీ పేరెంట్స్కి ఒబే ఉండమన్నా కానీ పక్కింటికి పోయి తిట్టొస్తే మళ్ళీ నేను పోగొట్టుకున్నాను. సో డోంట్ లూజ్ యువర్ ఫోకస్. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపము. అప్పుడు ఎప్పుడు? వెన్ యూ హానర్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్, దెన్ యు ఆర్ బ్లెస్డ్. అప్పుడు ఈ భూమి మీద నీవు చదవండి ఇంగ్లీష్లో, దీర్ఘాయుష్మంతుడవు అగుతావు. నౌ లెట్స్ సీ. దీని పైన దీని పొరలు తవ్వి మనం అసలు స్క్రిప్చర్కి వెళ్దాం. ప్లీజ్ చదవండి. ఆనర్ దై ఫాదర్ అండ్ మదర్. Honor thy father and the mother, which is the first commandment with which promise. is the first commandment with promise. with promise. ఇక్కడ చూడాలి మీరు. This is the promise and the first commandment. ఇది ఆజ్ఞలలో మొదటిది. మీరు మొట్టమొదటిగా 10 ఆజ్ఞలు చూస్తే ఈ ఆజ్ఞ ఉండదు. 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ ఉంటుంది? మొట్టమొదటి ఆజ్ఞ సండే స్కూల్ స్టార్ట్ చేయాల్సిందే. చెప్పాలి. నీ దేవుడైనా చెప్పాలి. ఇప్పుడు ఆకాశం అందే కానీ ఎవరిని కూడా దేవుడిగా నీవు చేసుకోవద్దు. నీ దేవుడైన యెహోవాకి మాత్రమే నీవు సేవించాలి, మొక్కాలి అని ఉంటుంది. అది ఫస్ట్ కమాండ్మెంట్. బట్ ఇక్కడ ఏమని రాశారంటే ఇది ఫస్ట్ కమాండ్మెంట్ కానీ విత్ ప్రామిస్. అది మిస్ అవ్వద్దు మీరు. దేవుడు ప్రామిస్ చేసినటువంటి, అంటే ఏం ప్రామిస్ చేశాడు భూమి మీద అంటే, ఈ భూమి మీద దీర్ఘాయుషు అనేది ఒకటి ఉన్నది. ఆ దీర్ఘాయుషు దానికి ఒక ప్రామిస్ చేశాడు దేవుడు. నీకు దీర్ఘాయుషుని ఇస్తా, దానికి ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ ఎక్కడున్నది చెప్పాలి. ఎవరితో అటాచ్ చేశాడు దేవుడు? తల్లిని, తండ్రిని సన్మానించు, అప్పుడు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. అది దేవుడు చేసిన వాగ్దానం, అది ప్రామిస్. నౌ వన్స్ అగైన్, honor thy father and mother, which is the first commandment, which is the first commandment with promise. with promise. ఇది దేవుడు ప్రామిస్ చేసిన విషయం ఏంటంటే, నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి అవుతావు అని దేవుడు పిల్లలకి చెప్పాడు. నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను. ఈరోజు మనం పేరెంట్స్గా ఉన్నాం, కానీ మన తల్లిదండ్రులకి ఎవరో మనం పిల్లలమే. సో మన పిల్లలకి మనము నేర్పించాలంటే మనం నేర్పించాల్సిన అవసరంలే. మన యొక్క ప్రవర్తన మన పేరెంట్స్ ఎలా ఉందో అదే స్వాస్థ్యముగా, ఇన్హెరిటెన్స్గా, ఆస్తిగా అది వాళ్ళ పిల్లలకి వాగ్దానపూర్వకంగా వెళ్ళిపోతుంది. సో మనము యాజ్ ఎ పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నామో మన తల్లిదండ్రులకి అదే ఆస్తిగా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినట్టు. చెప్పాల్సిన అవసరం అన్నీ ఉండదు. బట్ లిసన్, నౌ లెట్స్ గో టు పీటర్. పేతురు దగ్గరికి వెళ్దాం. ఇక్కడ తల్లిని, తండ్రిని సన్మానించమన్నా. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. అందరికీ తెలిసినటువంటి స్క్రిప్చరే, బట్ దేవుడు రాసిన రెవల్యూషన్ చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి.
మళ్ళీ చూద్దాం అందరం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎవరికి? సొంత పురుషుడు. ఓకే, మీ హస్బెండ్ అని అర్థం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఓకే, కంటిన్యూషన్. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనటియు మృదువైనటియు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అందరు చూద్దాం. అది దేవుని దృష్టికి, చెప్పాలి, మిగుల విలువ. ఇంగ్లీష్లో చాలా బాగా రాశారు, చూద్దాం. అటువలే, 5వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలు అగుదురు. ఇంత పెద్ద స్టోరీలో రెగ్యులర్గా మనం విన్నది వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ ఉంటుంది. బట్ లాస్ట్లో 6వ వచనంలో ఒక మాట రాశారు. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు, శారా ఏం చేస్తుంది? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలు అగుతారు. వావ్. నౌ లెట్స్ సీ సంథింగ్ న్యూ రెవల్యూషన్. ఒక కొత్త రెవల్యూషన్ని ఈ వచనంలో చూద్దాం. శారాకి పిల్లలు అవ్వడానికి ఒక మాట రాశారు అక్కడ. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలు అగుతారు. ఎవరికి? శారాకి. శారాకి పిల్లలైతే శారా మనకేమవుతుంది చెప్పాలి? మదరు ఏమవుతుంది? అది దట్స్ అవర్ టాపిక్, రైట్? నౌ లెట్స్ సీ వన్స్ అగైన్ వర్స్ 6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మళ్ళీ చూడండి, డోంట్ మిస్. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఎవరికి లోబడ్డారు? శారా అబ్రహామునకు, స్వపురుషుడికి, భర్తకి లోబడ్డది. సెకండ్ లైన్, మీరును యోగ్యముగా నడుచుకున్న ఎడల ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలు అగుతారు. నా లిజన్, శారాకి మనము పిల్లలైతే శారా మనకి తల్లి అవుతుంది. శారా తల్లి అవ్వాలి అంటే పిల్లలకి శారా అబ్రహాముకి ఏమై ఉన్నది చెప్పాలి? అక్కడ రాసి ఉన్నది, అది చెప్పండి. ఒబెయిడ్. శారా ఏం చేసింది? లోబడి. సో ఒక మదర్ యొక్క క్వాలిటీ ఎలా డిసైడ్ చేశారు? ఒక పిల్లకి, ఒక పిల్లగాడికి, లేదంటే ఒక పిల్లలకి, చిల్డ్రన్స్కి మదర్గా ఉండే ఫస్ట్ క్వాలిఫికేషన్, మదర్గా అవ్వాలి అంటే ఆమెలో ఒబీడియన్స్ ఉంటే మదర్ క్వాలిటీ వస్తుంది. హోప్ యు ఆర్ గెటింగ్. చాలా కష్టంగా ఉన్నది పిల్లలకి, నాకు తెలుసు. ప్లీజ్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్, ప్లీజ్ గెట్ ఫోకస్. రేపు మీకు పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
మళ్ళీ వినండి. అబ్రహాముకి ఎప్పుడైతే ఈమె ఒబే అయిందో ఆ రోజు ఈమె తల్లి అయింది. అంతకుముందు ఈమె అబ్రహాముకి లోపడలేదు కాబట్టి ఈమె గర్భఫలము తెరవబడలేదు. హోప్ యు ఆర్ గెట్టింగ్. ఎప్పుడైతే ఈమె మదర్గా క్వాలిఫై అయిందంటే అబ్రహాముకి ఒబే అయినందుకు. అంటే అబ్రహాముకి భార్యగా ఉండే పొజిషన్ అనేది బేసిక్ స్టాండర్డ్. ఒక వ్యక్తికి ఒక స్త్రీ భార్యగా ఉండడము స్టార్టింగ్ బేసిక్ ఫౌండేషన్. బట్ అబ్రహాముకి భార్యగా ఉండే ఈమె మదర్గా మారడానికి మధ్యలో వచ్చిన ఒకే ఒక్క టెస్ట్, ఎగ్జాము ఏదన్నా వచ్చింది అంటే పరీక్ష, అది లోబడి ఉండడం. లోబడి ఉన్నప్పుడు అప్పుడు పిల్లలకి తల్లి అయింది. అయితే బ్రదర్ నాకు పిల్లలు పుట్టారు, మరి నేను నా పిల్లలకి తల్లిని కాదా? నో, దట్స్ నాట్ ద బైబిల్ కోట్ చేస్తున్న విషయం అది కాదు. నీకు భార్య ఉండొచ్చు, నీకు పిల్లలు ఉండొచ్చు, నీకు భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, బట్ ఆ పిల్లలకి నువ్వు తల్లి అనేది పిల్లలు కన్నందుకు తల్లి అనలేదు, లోబడినందుకు అప్పుడు పిల్లలకి తల్లి అయ్యావు. హలో, క్రిస్మస్ రాలేదు, మీరు తప్పట్లేదు గట్ట కొట్టండి చప్పట్లో. ఒబీడియన్స్ బ్రింగ్స్ అవుట్ ద క్వాలిటీ ఆఫ్ మదర్. మదర్ అనేది పిల్లలు పుట్టినందుకంటే బయట మనం చూస్తున్నాం, మన ఇంట్లో కానీ పక్కన కానీ అక్కడ కానీ ఆవులు గేదెలు కూడా మదర్ అవుతున్నాయి. బట్ అది కాదు, పిల్లలు పుట్టినందుకు మదర్ అనరు. ఎందుకంటే ఇప్పుడు దత్తపుత్రులను ఇట్లా పెంచుకుంటున్నారు కదా, దత్తపుత్రులు తీసుకుంటారా లేదా? తల్లి తండ్రి అవుతారా అవరా? అవుతారు. లీగల్గా వాళ్ళ తల్లి తండ్రే కాదా? ఎస్. బట్ ఒబీడియన్స్ పార్ట్, అయితే ఒబీడియన్స్ పార్ట్ అనేది ఏంటో మనం చూడాలి. అందరు ఏమనుకుంటున్నారంటే ఒబీడియన్స్ అంటే మరి భర్తకి సన్మానం చేయాలో ఏమో అని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు నేను చూపిస్తాను. 2 Corinthians chapter 11 verse 3. ఓకే, దానికి ముందుకు వెళ్ళే ముందు లెట్స్ గో టు జెనిసిస్. స్టార్టింగ్ నుండి మనము తవ్వి ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేద్దాం. ఎందుకంటే మదర్స్ సపోజ్ టు బి హానర్డ్. 2వ అధ్యాయం జెనిసిస్, ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరూ దిగంబరులై ఉండిరి, అయితే వారు సిగ్గునెరుగక ఉండిరి. మరొకసారి 24వ వచనం చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఓకే, లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. మనం పేతురుని ఇంకా డీల్ చేద్దాం, ఇంకా అవ్వలేదు అది. Genesis chapter 2 verse 24. Therefore shall a man leave his father and his mother. ఒకసారి మళ్ళీ చూడండి, అందరూ మిస్ అవ్వద్దు. Therefore shall a man leave his father and mother and shall cleave unto his wife and they shall be one flesh. ఒక నిమిషం మళ్ళీ చూడండి. కాబట్టి ఎవరు చదవండి. ఎవరు? పురుషుడు తన తండ్రిని తన తల్లిని ఎవరెవరిని విడిచిపెట్టాలి? ఎవరు విడిచిపెట్టాలి? గట్టి చెప్పండి. పురుషుడు ఏం చేయాలి? తల్లిని తండ్రిని. దాని అర్థం ఏంటి? వాళ్ళని గంగల కలపమని కాదు, వాళ్ళని డిసానర్ చేయమని కాదు. తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి, విచ్ మీన్స్ నీవు నీ తల్లిదండ్రులకి, ఇప్పుడు శారాకి పిల్లల వల్ల అంటే ఏం చేయాలి? శారా ఒబే అయ్యి ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నాడు, ఉదాహరణకు ఒక యంగ్ బాయ్. ఆ బాయ్ ఏం చేయాలంటే ఫస్ట్ తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే వాళ్ళని అర్ధాంతరంగా వదిలిపెట్టడం కాదు. విడిచిపెట్టడం ఇన్ ది సెన్స్, ఇన్ని రోజులు ఒక తల్లి తండ్రిగా వీళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళ దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు ఉండడం ఎలాగో నేను చూశాను. ఆమె ఆయనకు లోపడే విషయంలో నేను చూసి ఇది నేను నేర్చుకున్నా. ఇన్ని రోజులు ఈ కోర్సులో ఉన్నాను నేను, ఒక ఫాదర్ మదర్ అనే కోర్సులో నేను చూశాను. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఈ కోర్సులో కూడా నేను ఉన్నాను ఈ ఇంట్లో. నాకు ఇప్పుడు 22 years.
సో నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే నేను ఈ పాత్రలని వదిలిపెట్టి ఐ షుడ్ బికమ్, ఇప్పుడు మా ఫాదర్ లాగా మా మదర్ లాగా నేను అవ్వాలి అనే ఆ పాత్రను వదిలిపెట్టి నువ్వు ఒక ఫాదర్గా తయారవ్వాలి. ప్లీజ్, దట్ ఆర్ సపోజ్ టు బి లీవ్ బై ఎ పర్సన్. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి, ఇప్పుడు తండ్రి పాత్ర తల్లి పాత్ర వాళ్ళు పోషించినంతకాలం నేను చూసిన, ఇప్పుడు దాన్ని విధులుపెట్టిన, ఇప్పుడు నేను తండ్రి అయినా, ఇప్పుడు నేను తండ్రి అవ్వాలంటే డెఫినెట్గా నా దగ్గర నా భార్య లోబడి ఉండాలి. లోబడి ఉంటే ఈమె కూడా మదర్ అవుతుంది. కాబట్టి నీ పేరెంట్స్ దగ్గర ఏదైతే నేర్చుకున్నావో ఒక పురుషుడిగా, అది నీ భార్యకి నేర్పించినప్పుడు ఆమె తల్లి అవుతుంది. హలో, పిల్లలు కానడం తల్లిగా తండ్రి నాయనా, అది కాదు పెళ్ళి అంటే. నో 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 నో, ప్లీజ్ 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 read it, sir, once again. Therefore shall a man leave his father and his mother, and shall cleave unto his wife, and they shall be one flesh. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు డిగ్రీ సర్టిఫికేట్లో ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, తను నేర్చుకున్నటువంటి అనుభవాన్ని అంతా తీసుకొచ్చి ఏం చేయాలి? పేషెంట్ మీద ట్రీట్ చేయాలి. అలాగే ఒక పర్సన్ తన యొక్క పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నదంతా తీసుకొచ్చి తన భార్యని హత్తుకోవాలంటే, ఒక ఫాదర్ మదర్ అనేటటువంటి నేచర్ని నీ ఫ్యామిలీ దగ్గర నేర్చుకున్నదని అదే నేచర్ని నీ భార్యకి అలంకారముగా ఇవ్వాలి. హలో, గట్టిగా కొట్టండి. నీవు నీ పేరెంట్స్ దగ్గర ఏం నేర్చుకున్నావో అదే ఆమెకు అలంకారము. మన పేతురులకు వెళ్దాం ముందు. ఆమె ఏం చేసింది? అబ్రహాముని అలంకరించుకుంది. అంటే అబ్రహాం ఏం నేర్చుకున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న విషయాన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజీగా ఆమె, మా పెళ్ళి చేసేటప్పుడు ఏమంటారు? ఓడి నింపని అంటారు కదా, అంతే కదా? ఓడి నింపండి, ఇంకేమంటారు? ఇల్లు నింపండి, అంతేనా? మన సైడ్ అట్లే అంటారు కదా, అంతే కదా? ఎందుకు అన్ని బాధలు పెడతారు నన్ను? ఓడి నింపండి, ఇల్లు నింపండి అంటారు కదా బాబాయ్, అంతేనా? నేను తర్వాత ఎడిట్ చేసుకుంటలేక చెప్పు బాబాయ్, ఎందుకు వచ్చింది? ఇగో ఈ అబ్రహాం సారా గొడవలే వద్దు, మనది లేదు వెనకది లేదు ముందు లేదు. ఓడి ఇల్లు నింపు. స్త్రీ వచ్చినప్పుడు ఏమంటారు? ఇల్లు నింపింది అంటారు. నువ్వేం చేస్తావు? ఆమె కొంగు కప్పుతావు. దాని అర్థం ఏంటి? నేను నా ఫాదర్ నేచరు, నా దగ్గర మదర్ నేచర్ ఉంది, అది నీకు ఇంపార్టేషన్ చేస్తున్నా కాబట్టి ఒబే. సో ఇది పేరెంట్స్ దగ్గర నేను నేర్చుకున్న. హస్బెండ్ చేయాల్సిన పని, ఆమెను మదర్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత హస్బెండ్ది. పిల్లలు కనడం కాదు. ఇప్పుడు పెళ్ళి అవ్వగానే పిల్లలు కనడం అనేది ప్రాసెస్, అది కాదు. పెళ్ళి అవ్వగానే ఆమెకు మదర్ నేచర్ నేర్పించాలి. లేకపోతే ఇంటిలో 10 గంటలు తీసుకొచ్చి ఆమె నెత్తిన పెట్టి, ఏ చాయ్ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు, అది పెట్టు అని అవన్నీ నేర్పిస్తావు. కానీ ఇది బాయ్. లాస్ట్గా ఆమె పిల్లలు కన్నాక ఇప్పుడు ఇటు సాకాల అటు సాకాల అవన్నీ చూపిస్తున్నాయి. నాకెందుకు వచ్చిన కూడా అంటే వర్స్ 20 చాప్టర్ 3 అదే జెనసిస్ 3వ అధ్యాయము 20వ వచనంకి వెళ్దాం. వీఆర్ గోయింగ్ సమ్వేర్, సమ్ పవర్ఫుల్ మిస్టరీ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ టుడే. అండర్మైన్ చేశారు ఉమెన్ని. నో నో నో, నేను మొదటి నుంచి కూడా పక్షపాతినే, తెలుసు కదా, స్త్రీ పక్షపాతిని. యా, వర్స్ 20, ద పవర్ ఆఫ్ ఉమెన్. లెట్స్ సీ. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవం గల ప్రతి దానికి తల్లి. మళ్ళీ ఒకసారి చూద్దాం, అందరు చదువుతారా ఒకసారి? 3:20. ఆహా, ఇంగ్లీష్లో చూద్దాం. And Adam called his wife's name Eve, because she was the mother of all living. మళ్ళీ ఒకసారి చూడండి అందరూ. And please. Adam called his wife's name. ఎవరు కాల్ చేశారు? ఆడమ్. ఏమని పిలిచారో చూద్దాం ప్లీజ్ ప్లీజ్. నేను ఇంకో స్క్రిప్చర్ చూపిస్తాను, దానికి ముందు ఈ రెవల్యూషన్ మస్ట్. ఆడమ్ కాల్డ్ his wife's name. his wife name. ఆడమ్కి భార్య అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆల్రెడీ భార్య ఆమె. బట్ స్టిల్ హీ వెంట్ ఆన్ టు కాల్ విత్ సమ్ అదర్ నేమ్. ఇంకొక పేరు పెట్టాడు, ఏమని? ఈవ్ అని, అవ్వ అని పేరు పెట్టాడు. ఓకే, దెన్ because she was the mother of all living. మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. అసలు ఆ టైంకి పిల్లలు పుట్టారు ఆమెకి? చెప్పాలి, పిల్లలు ఉన్నారు ఆమెకి? లేరు.
ఎందుకు 4వ అధ్యాయం మొదటి నుంచి ఉన్నది ఆమెకు పిల్లలు పుట్టినట్టు. కానీ పేరు పెళ్ళి అవ్వగానే ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేశాడు? కవరింగ్. ఆమెకు ఒక పేరు పెట్టాడు. ఏమనంటే యూ విల్ బికమ్ మదర్ టు ద ఎవ్రీ లివింగ్ థింగ్. భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణికి నీవు తల్లిగా ఉండాలి. అంటే నీ యొక్క ఫీడింగ్, నీ నర్సింగ్ అనేది కేవలం పుట్టబోయే పిల్లలకే కాదు, మన ఇంట్లో నువ్వు సంపాదించే రూపాయికి కూడా నువ్వు తల్లి. కమాన్, మదర్ 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 మదర్. సో అతని హస్బెండ్ ఫీడ్ చేయడం మొదలుపెట్టాడు. మరొకసారి వినండి, హస్బెండ్స్ మీకు అగెనిస్ట్ కాదు, నేను కూడా పురుషుడిని, క్షమించండి. ఒక పురుషుడిగా మనం ఏదైతే మన భార్య మనకి ఇవ్వబడినటువంటి దేవుడిచ్చిన బహుమానం ఏదైతే హెల్ప్ అవుతున్నదో దానిలోకి ఏదైతే మనం ఫీడ్ చేయలేమో అవుట్కమ్ సరిగా రాదు. ఇట్స్ ప్రాబ్లం విత్ హస్బెండ్. కాబట్టి ముందు ఏం చేసిండంటే, భార్య నాకు దొరికింది, నీకు పెళ్ళి అయింది, అవనిచ్చాడు దేవుడు, చూశాడు. ఇమీడియట్గా చూసి ఓకే, బిఫోర్ నువ్వు పిల్లలు కనే ముందు నువ్వు జీవం కలిగిన ప్రతి దానికి తల్లి అవ్వాలి అని అన్నాడు. అప్పుడు ఆమె తల్లి ఎవరికైందంటే పిల్లలకు అవ్వలే, ఆదామునే పిల్లలుగా చూసుకోవడం మొదలుపెట్టింది. అరే ప్లీజ్, నేను పేతురులో చూపిస్తాను. ఫస్ట్ చైల్డ్ ఫర్ ద వైఫ్ ఈజ్ ద హస్బెండ్. ఎప్పుడైతే భార్యకి భర్త ఒక కొడుకులాగా, కుమారులాగా ప్యాంపర్ చేయడం, చూసుకోవడం మొదలు పెడితే ప్రతి దానికి తల్లి అని ఉన్నది. అంటే ఆ ఇంట్లో ఉండే ప్రతి దానికి ఏమైనా తల్లిగా ఆర్డైన్ చేసింది ఈ హస్బెండే. సో హస్బెండ్ ఎప్పుడైతే ఆర్డైన్ చేశాడో ఇమ్మీడియట్గా హస్బెండ్కి తెలియని విషయం ఒకటి ఉంది. ఎందుకంటే పాలు ఇవ్వడం రాదు హస్బెండ్కి, ఎందుకంటే మదర్కే ఆ నేచర్ ఉంది. కాబట్టి రేపు ఏదన్నా నువ్వు తినాలి, త్రాగాలి అన్నా, ఆ ఇంట్లో వస్తువులు బాగుపడాలన్నా, మనుషులు బాగుపడాలన్నా హస్బెండ్ వల్ల కాని పని అది. ఎందుకంటే ఆ స్త్రీ వచ్చి మళ్ళీ నర్సింగ్ చేస్తే కానీ ఆ ఇల్లు బాగుపడదు. నేను కూడా కూర్చుంటాను. ఓకే, రీడ్ ఇట్ సార్. And Adam called his wife's name Eve because she was the mother of all living. She was the mother of all living. Everything. ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఆమె మదర్. షీ కెన్ ఫీడ్, షీ కెన్ ట్రీట్ లైక్ ఎ చైల్డ్. పిల్లల్ని ఎలా ఫీడ్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలో మదర్కే తెలుసు. అయితే ఆదాము ఈ నేచర్ చూసిండు. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏం తెలుసా? హస్బెండ్ చేయాల్సిన పని ఏంటంటే, పెళ్ళి చేసుకోగానే, పెళ్ళి చేసుకు 20-30 సంవత్సరాలైనా ఎవ్రీడే ప్రాసెస్ ఏం తెలుసా? యూ షుడ్ ఫీడ్ హర్ విత్ సంథింగ్. ఏంటి ఆ నేచర్ అంటే, నీలో ఒక మదర్ నేచర్ ఉంది, నువ్వు ఫీడ్ చేస్తే కానీ నా ఉద్యోగం బతకదు అని చెప్పాలి. కమాన్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్న మదర్, ఆమెకి నువ్వు ఫీడ్ చేయాల్సింది ఏంటంటే, అమ్మా నువ్వు గనుక ప్రార్థన చేయకపోతే, నువ్వు గనుక వాక్యం చదవకపోతే, నువ్వు గనుక ఈ యొక్క మాట మాట్లాడకపోతే ఈ ఇంట్లో ఉన్నదానికి పాలు అందవు. కాబట్టి ఆ బేబీ చచ్చిపోతుంది. నువ్వే మదరు. నువ్వు ప్రేయర్ చేయి, నా ఉద్యోగం బతుకుతుంది, నువ్వు ప్రేయర్ చేయి, నా ఫైనాన్షియల్స్ బతుకుతాయి అని 2 మాటలను ఆ మదర్ నేచర్ మనకి లేదు. కానీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట అంటావో నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి లైఫ్ వచ్చేస్తుంది. దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద మదర్. తల్లి నోట్లో ఉన్నటువంటి మాటలలో ఉన్నటువంటి జీవం. చెప్పండి, తల్లి నోట్లో ఉన్నటువంటి మాటల్లో ఉన్న జీవం. ఎప్పుడైతే ఆమె మదర్ క్యారెక్టర్ మెయింటైన్ చేయగలదో అప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినా హస్బెండ్గా నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, కానీ నీ యొక్క భార్య మాత్రం ఫెయిల్ అవ్వదు. భార్యగా కాదు, మదర్గా. సో ఇప్పుడు అబ్రహాం అయినా, శారా అయినా, ఆదామైనా, అవ్వైనా ముందు మదర్ నేచర్ వచ్చిన తర్వాతనే దేవుడు తర్వాత ప్రతి లివింగ్కి తల్లిగా
మార్చాడు. ఫైనాన్సెస్ బతకాలంటే ఒకటే ఒక మాట, మన ఇంట్లో ఉన్న స్త్రీ పొరపాటున ఆ ఫైనాన్సెస్ని కనుక మేనేజ్ చేయగలిగితే, మనం ఇచ్చిన ఇన్పుట్సే అండ్ అవి బ్రతుకుతాయి. సింపుల్ ప్రేయర్, డెఫినెట్లీ బ్రతుకుతాయి. I'll show you one more scripture and close. Now, ఇక్కడ ఈ విషయము మర్చిపోకండి. 20 వచనం, ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవం గల ప్రతిదానికి తల్లి. షీఈస్ ద మదర్. నౌ లెట్స్ గో టు పీటర్. ఒకసారి పీటర్ దగ్గరికి వెళ్దాం, అక్కడి నుంచి వెనక్కి వద్దాం మళ్ళీ. పీటర్, 1 Peter chapter 3 verse 1. ఇప్పుడు చదువుదాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, బయట అలంకరించుకోవాలి. ఎవ్వరు అలంకరించుకోకుండా ఉండకూడదు. బైబిల్ చెబుతుంది, ఎన్నో మాటలు ఉన్నాయి పాత నిబంధనలో. వెలుపటి అలంకారము అనేది కంపల్సరీ. అదేం చెబుతుందంటే మన స్పిరిట్ యొక్క ఇంట్రెస్ట్ చెప్తుంది. నీ స్పిరిట్ ఎంత క్లీన్ ఉందో, ఎలా ఉందో తెలుస్తుందంటే నీ బాడీని అలంకరించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఏమని ఉందంటే, జడలు అల్లుకొనుటయు, అల్లుకోవద్దని ఉన్నదా, అల్లుకొమ్మని ఉన్నది. అది నెగిటివ్ కాదు. జడ అల్లుకోకుండా విరబూసుకొని ఉన్నాం అనుకో, మనం చూడలేం. చాలా కష్టమైనటువంటి విషయాలు అవన్నీ మనం హ్యాండిల్ చేయలేం. ప్లీజ్, బంగారు నగలు పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రాస్పర్ అవ్వు, కొంత బంగారం చేతికో మెడకో వేసుకో అని అర్థం. ప్రాస్పర్ అవ్వమన్నదా లేదా? ప్రాస్పరిటీ బంగారం. వస్త్రములు ధరించుకోండి అంటే మంచి బట్టలు వేసుకో. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, మరి ముఖ్యంగా మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎలాగా శుభ్రంగా తయారై వెళ్తామో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు పాత వస్త్రములు కాదు, మంచి వస్త్రములు వేసుకొని మందిరంలో కనపడు అని అర్థం. అలంకారం మీకు వెలుపటి, మీకు అలంకారము, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉంది. కేవలం ఇది ఒక్కటే కాదు నీకు కావాల్సింది. ఇంకొక వచనం ఉంది, సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దట్స్ ద నేచర్, ఇన్నర్ బ్యూటీ. బయట బ్యూటీ ఏంటంటే హౌ యూ డెకరేట్ యువర్ సెల్ఫ్. ఇల్లుని ఎలా చక్కబెడతాం. ముందు పెళ్ళిళ్ళు పోతే ఏమన్నట్టు వాళ్ళు చెప్పండి, ఇల్లు చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పేయచ్చు అంట. అంటే ఎందుకు? పొద్దున్న లేచి 5 గంటలకు లేచి చీపురు పట్టుకొని వాకిలి ఉడిచి కలాప్ జల్లి ఇంత ముగ్గేసి అన్నం పెట్టి కూర పెట్టి అన్నీ తయారు చేసి పొలం పనులకి పంపించేవారు. ఇల్లుని చూడు, ఇల్లాలని చూడు, అంతే కదా. పెళ్ళికి పోయినప్పుడు ముందు చేసేది ఏం చెప్పండి, పెద్ద పెద్ద వాళ్ళు 4 ఎందుకు పట్టుకొని పోతారు? వీళ్ళకి చాయ్లు బిస్కెట్లు ఛార్జీలు దండగా వీళ్ళకి. కానీ ఎందుకు పట్టపోతారంటే ఆ కంచెలు ఏమంటే పుల్లలు ఇరుచుకుంటా, ఆ దాట ముగ్గు చక్కగా వేసిందా, వంకర పోయిందా, లైన్లో ఉన్నదా, ఆ ముగ్గు చుక్క పెట్టినప్పుడు ఆ చుక్క మీద పోయిందా ఏ చూస్తాను. అయ్యో నిజమండి, ఇవన్నీ అవి చూసి ఆ ఇల్లాలని చూస్తారు. సో పెదరాడి సినిమాలో ఉంటుంది చూసారా, పెదరాడి సినిమాలో గుడ్డిదా కుంటిదా నడిచా చూడండి. ఎందుకు? అవి ఆ కాలం నాట్లో అట్లే చూసాడు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లు చూసినా కానీ అని అంటున్నారు. అవన్నీ నేను అడుగుతాముడా, ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం. వర్స్ 5, సాధువైనట్టు ద నేచర్ ఆఫ్ ద ఉమన్. ఒక తల్లిగా ఆ స్త్రీ మారాలంటే ఆ స్త్రీకి ముందు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ముగ్గు వాకిలు ఉడిచిందా, ఇల్లు ఉడిచిందా, ఇవన్నీ సెకండరీ. ముందు తన యొక్క హృదయం ఎలా ఉందో చూసి పెళ్లి చేసుకో ఆ స్త్రీని. అలాంటి వ్యక్తిని మదర్గా మారడానికి చాలా తొందరగా అవకాశాలు ఎక్కువ. మళ్ళీ వినండి,
మళ్ళీ వినండి. సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. ఇవి మనం చూడాల్సినటువంటి లక్షణాలు. ఆమె భార్యగా క్వాలిఫై అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఈ లక్షణాలు కనపడాలి. వీటిని చూసిన తర్వాత అప్పుడు పెళ్ళికి ఒప్పింపజేసిన తర్వాత ఆ తర్వాత ఈ హస్బెండ్ తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఏమని మదర్గా మార్చే కార్యక్రమంలో ఆమె నీకు భార్యగా ఉన్నది ఈ గుణాలను బట్టి. కాబట్టి ఇప్పుడు అవ్వ నువ్వు ప్రతి దానికి కూడా నేను ఆర్డైన్ చేస్తున్నా, నువ్వు తల్లి అని అప్పుడు ఆర్డైన్ చేయి, అప్పుడు మదర్ అవుతుంది. అయ్యో మై పీపుల్. ఓకే 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 అది దేవుని దృష్టికి మిగుల, దేవుని దృష్టికి విలువైనది ఏంటి అంటే ఈ లక్షణాలు. ఈ లక్షణాలు ఎప్పుడైతే కనపడతాయో అప్పుడు ఆమె మదర్ అని అర్థం. అది దేవుని దృష్టికి విలువ కలిగింది. హోప్ యు ఆర్ గెట్టింగ్. రీడ్ ఇట్ వన్స్ అగైన్. వర్స్ 4 ప్లీజ్. వర్స్ 4. But let it be the hidden man of the heart. బాయ్స్, గర్ల్స్, లిజన్ టు మీ. రేపు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు దయచేసి కట్టం చూడమాకండి. నువ్వు డబ్బులు రేపైనా సంపాదించుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను, గుణం సంపాదించుకోలేవు, కష్టం అవుతుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ద వే యూ మెయింటైన్ యువర్ లైఫ్, క్యారెక్టర్, సేమ్ ఇంపార్టేషన్ అనాయింటింగ్ ఉన్న అమ్మాయి వస్తే వాట్ డు యు డూ? ఏం చేయగలవు? కాబట్టి సీ ద క్వాలిటీస్. ఆ వ్యక్తిలో గుణాన్ని చూడండి. ఆ స్త్రీలో ఆ గుణాన్ని ఎప్పుడైతే చూస్తావో ఆ గుణం కలిగిన వ్యక్తినే నువ్వు తొందరగా మదర్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఆమె మదర్గా మారిస్తే నెక్స్ట్ థింగ్ ఏమనుంది తెలుసా? బైబిల్లో ఇందాక చదివిన ఎఫెసీ పత్రిక ఏమనుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు అంటే భర్తగా నువ్వేం చేయాలంటే ఆమెను తల్లిగా అభిషేకించినప్పుడు నీవు కూడా ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతావు భర్తగా. అయ్యయ్యయ్యయ్య, నువ్వు భర్తగా ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి చెప్పాలి? తల్లిని తండ్రిని నీ భార్యనే తల్లిగా మార్చుకుంటే ఆమె ప్రతి జీవం కలిగిన దానికి ప్రతి దానికి ఆమె తల్లి. కాబట్టి రేపటి రోజున నీవు కూడా బ్రతకడానికి దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే ఆమెను తొందరగా తల్లిగా గుర్తించు. సో మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్. ప్రతిదీ కూడా బతకాలంటే ఏం చేయాలి? ఇంక్లూడింగ్ యూ యాజ్ ఏ హస్బెండ్. కంటిన్యూషన్ వర్స్ 4. But let it be the hidden man of the heart. Boys, girls, listen to me once again, please. But let it be the hidden man of the heart. The hidden man of the heart. In that which is not corruptible. Which is not corruptible. యాక్టింగ్ చేసే అమ్మాయిలు కాదు మనకు కావాల్సింది. యాక్టింగ్ చేసే అబ్బాయిలు కాదు మనకు కావాల్సింది. నటించేటోళ్ళు కాదు, మార్చేటోళ్ళు కాదు. గుణము. ఆ వ్యక్తికి గుణం ఉండాలి. అప్పుడు ఆమె భార్యగా అర్హురాలు, ఆ తర్వాత మదర్గా అర్హురాలు. కమాన్ కంటిన్యూ. In that which is not corruptible, even the ornament of a meek and quiet spirit. మీక్నెస్ అనే పదం ఎక్కడైనా విన్నారా? ధన్యతల గురించి విన్నారా? ఏమని ఉంటుంది? సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తారు? వాళ్ళు భూమిని చూసి భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే మదర్ పాత్ర ఉన్నది. కంటిన్యూ. Even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price. Which is in the sight of God. In the sight of the Lord of great price. Precious. వాల్యూ కట్టలేని ఏదన్నా ఉంది అని అంటే మదర్ చెప్పాలి. ఏమండి, మదర్ అనే క్వాలిటీస్ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవి గుర్తించినప్పుడే, మళ్ళీ వినండి హస్బెండ్స్, మళ్ళీ వినండి బాయ్స్, ఎప్పుడైతే ఈ గుణాలని మనం ఐడెంటిఫై చేస్తామో మన భార్యలో, అప్పుడు ఆమె దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగింది. నీ దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. ఒకసారి దేవుని దృష్టిలో ఆమె విలువ కలిగిందని అంటే గుర్తుపెట్టుకో, ఇంట్లో ఉన్న ప్రతి దానికి జీవం కలిగిన దానికి, నీ ఫైనాన్సెస్కి ఇంక్లూడింగ్ ఆమె మదరు. ఆమెన్. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా, మీరు అప్పుడప్పుడు నాకంత అనుభవం లేదులే కానీ తక్కువ, ఎప్పుడైనా మీ వైఫ్ మీ ఊరికి వెళ్ళినా జస్ట్ థింక్ అబౌట్, మా ఇంట్లో
మా నాన్నగారు అనే ఒక నాన్నగారు ఉన్నారు. ఆమె వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజులకు వారం సరిపడ గిన్నెలు అలాగే ఉంటాయి. అంటే ఈరోజు పచ్చడి వాడిందంటే అది అక్కడ పెడతారు, మళ్ళీ ఆమె వచ్చి కడిగేదాకా వారం తర్వాత రాని అది కడగాలి. లేదంటే చర్చ్ మెంబర్స్ ఎవరైనా వచ్చి పిల్లలు కడిగేసి వెళ్ళిపోతారు అంతే. ఇమాజిన్, నేను ఆ స్క్రిప్చర్ చూపిస్తా. ఒక హస్బెండ్ ఉన్న ఇల్లుకి ఒక ఫాదర్ ఉన్న ఇల్లుకి ఒక మదర్ ఉన్న ఇల్లుకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పాలి. సో మచ్ డిఫరెన్స్. మదర్ కనుక ఒక 2 రోజులు లేదంటే 2 రోజులు ఎందుకు సాయంత్రం భోజనానికి ఉండదు అని అంటే మధ్యాహ్నం నుండి చెమటలు పడుతూ ఉంటాయి నీకు. అయిపోయా, క్లోజ్ మ్యాటర్. నువ్వు కర్రీ పాయింటే, డైరెక్ట్ కర్రీ పాయింటే. 1-2 రోజులు ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేస్తావు, 3వ రోజు ఫోన్ చేసి మరి నాకు బాగుండట్లేదు, ఏమో కొత్త స్టోరీ అయితే వెళ్తావు, డెఫినెట్గా వెళ్తావు, నీకు అది డౌటే లేదు. నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను, అంటే చూసి నేర్చుకోవడం సమస్య కాదు. సో వెన్ మదర్ గెట్ సిక్, ఇంట్లో మదర్ సిక్ అయిందనంటే ఫాదరు 1000 స్పీడ్ తోటి RPM ఉరికినా కానీ ఆ ఇంట్లో పని అవ్వదు. అవుతుందా? ఇంపాసిబుల్. నువ్వు ఎంత స్పీడ్ అన్నది ఇప్పు, నువ్వు అది చేయి ఇది చేయి, నువ్వు కూరగాయలు కట్ చేయి, ఏదన్నా చేయి, ఆ మదర్ వచ్చి గిన్నె సింక్ కడిగింది అని అంటే అప్పుడు లైఫ్ వస్తుంది, కిచెన్కి లైట్ వస్తుంది. అంతే, వస్తుందా రాదా? డెఫినెట్లీ. జస్ట్ హానర్ అవర్ మదర్స్. దర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్. మదర్ అనేది లివింగ్, ప్రతి దానికి జీవం పోస్తుంది. ఆమె అంట్లు నువ్వు దోమి చూడు, ఆమె దోమి చూడు. లైఫ్ నువ్వు దోమినంటే నీ ఒళ్ళంతా తడుతుంది అంతే, 2 నిమిషాలు. ఆమె దోమిందంటే ఆమె ఒళ్ళు తడిచినా, ఆమె స్నానం చేసి వచ్చి నీట్గా క్లీన్ చేసినా కానీ క్లోజ్ మ్యాట్. నువ్వు ఊడ్చి చూడు, రూమ్ తెడుతుంది, అప్పుడు ఆమె ఊడ్చి చూడు. అంతేనే కదా తేడా. డెఫినెట్లీ దెర్ మస్ట్ బీ ఏ చేంజ్ కంపల్సరీ. ఆమె పట్టిన దుప్పట్లు ఆమె మడతేసిందని నువ్వు మడతేసాను, నీ టవల్ ఎట్లుంటుంది? స్నానం చేసి వస్తే ఇసిరేస్తే అక్కడ పడుతుంది అది, మళ్ళీ నువ్వు వచ్చే లోపల అది క్లీన్ అయి ఉంటుంది. దానికి జీవం ఎవరు పోసారు? అమ్మ. గట్టి చప్పట్లు కొడదావు. ఎంత డట్టిగా పిల్లలు ఎంత బయటికి వెళ్ళి ఎంత దట్టిగా ఉన్నా ఆ తల్లి ఆ బిడ్డని లోపల క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. దట్స్ ద నేచర్ ఆఫ్ ద మదర్. షీ ఆల్వేస్ క్లీన్స్. ఎలా క్లీన్ చేస్తా కూడా నేను చూపించి ముగిస్తాను. ఓకే, వర్స్ 5 ప్లీజ్. ఓకే, దేవుని దృష్టికి ఇది మిగుల విలువ కలిగింది. ఎవరు? మదరు. అలాంటి తల్లిని తండ్రిని దూషించేవారు లేరా? నేను చూపిస్తాను స్క్రిప్చర్లో. అటువలే పూర్వము, ఎటువలే ఈ విధంగా పైన ఉన్నటువంటి, పూర్వం అంటే అబ్రహాం కాలంలో చూడండి. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన, ఎవరిని ఆశ్రయించారు? ఈ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించిన, చెప్పండి, పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు, పరిశుద్ధ స్త్రీలు వీళ్ళు, అపవిత్రమైన స్త్రీలు కాదు వీళ్ళు. ప్రతి ఒక్కరు మదర్ అయిపోరు. పవిత్రత. క్వాలిఫికేషన్ ఏంటి మదర్కి? పవిత్రత. చెప్పండి, క్వాలిఫికేషన్ ఏంటి మదర్కి? మన తల్లి నిజంగా ఇక్కడ కూర్చున్న తల్లులు వాళ్ళ హస్బెండ్కే స్టిక్ అయి ఉండడం పవిత్రత. అది దేవుని దృష్టికి విలువ కలిగింది కాబట్టి ఆమె మనకు మదర్గా ఉన్నది. 20, 25, 30 ఇయర్స్ నుండి మన పేరెంట్స్ అలాగే కలిసి ఉన్నారు. తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా గడప దాటుకోకుండా వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటూ అలాగే ఉంటూ నలుగురిలో నవ్వులు పాలవకుండా కుటుంబాన్ని కాచుకొని ఇబ్బందులు పడుకోకుండా స్టిల్ వాళ్ళు కలిసి ఉన్నారని అంటే అది దేవుడిచ్చిన కృప. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ భార్యకి, ఆ తండ్రికి. బిగ్గరగా కొడదామా చప్పట్లు? అలాంటి మదర్ దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోపడి ఉండుట చేత తమ్మును తాము, గట్టిగా చదవాలి, అందరు చదవాలి, అదే ఇంపార్టెంట్. 5వ వచనం అందరం చదువుదామా? రెడీ, 1, 2, 3 గో. తమ్మును తాము స్త్రీలు అలంకరించుకున్నారు. ఎవరి చేత? పైన స్వపురుషుల చేత. పురుషుణ్ణి అలంకరించుకోవడము చూడండి, పురుషుణ్ణి స్త్రీ అలంకరించుకుంది. ఎందుకు అలంకరించుకుందంటే పురుషుడు ఎక్కడి నుండి వచ్చాడు? తన తల్లిని తండ్రిని విడిచి స్త్రీ దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అతను తీసుకొచ్చిన నేచర్ ఏంది చెప్పాలి? తన తల్లిదండ్రుల దగ్గర నుండి ఏం నేచర్ తీసుకొచ్చాడు?
ఫాదర్ అంటే ఎలా ఉంటారు, మదర్ అంటే ఎలా ఉంటారు. కాబట్టి ఈ హస్బెండ్, కొత్తగా పెళ్ళైన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన తండ్రి దగ్గర నుంచి విడిపోయి తండ్రి పాత్ర ఈయన తీసుకొని ఆ తల్లి పాత్ర తీసుకొచ్చి ఈమె మీద పెట్టాడు. అది అలంకారము. ఇది హస్బెండ్ చేయకపోతే భార్య ఫెయిల్ అవుతుంది. ఆమె లివింగ్ థింగ్స్కి ప్రతి దానికి జీవంగా మార్చాల్సిన బాధ్యత నీదే. యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ హస్బెండ్, యు హ్యావ్ టు డూ దిస్. ఆమెను నింపాలి, ఆమెను అలంకరించుకునేటట్టు చేయాలి. నెక్స్ట్ లైన్ చూద్దాం. ఈ ప్రకారం ఎలాగా? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నట్లా అప్పుడు ఆమెకి పిల్లలవుతారు. ఒక తల్లి, ఆ తల్లి పిల్లలకి తల్లిగా ఎప్పుడు మారిందంటే భర్తని అలంకరించుకున్న దాన్ని బట్టి. భర్తను ఎప్పుడైతే అలంకరించుకున్నదో, అంటే అలంకరించుకోవడం అంటే ఇప్పుడు చెప్పాలి లోబడి ఉండడం అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ భర్త తన తల్లి దగ్గర నుండి ఏం నేర్చుకొని వచ్చాడో అది చెప్పేదాన్ని బట్టే ఏమ మదరా, ఈవిల్ మదరా అన్నది డిసైడ్ అవుతుంది. కమాన్, దట్స్ ద గ్రేస్. ఇప్పుడు ఫస్ట్ 2 కొరింథియన్స్ చాప్టర్ 11కి వెళ్దాం. 2 కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 3. 2 కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 3. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళతల నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు ఒక విషయం భయపడుతున్నాడు. దేని విషయం అంటే చూద్దాం, ఇంగ్లీష్లో రాశారు. Chapter 11 verse 3. But I fear lest by any means, as the serpent beguiled Eve through his subtlety, so your mind should be corrupted from the simplicity that is in Christ. Once again. But I fear నేను భయపడుతున్నా. Lest by any means, as the serpent beguiled Eve. As serpent beguiled Eve అంటే ఎవరు? మదరు. డెవిల్ వచ్చి అటాక్ చేసింది ఫాదర్నా మదర్నా? ఈ మదర్ని అలంకరింపచేసి ఆకట్టుకొని మదర్ అనేటువంటి నేచర్ని కవర్ చేయాల్సింది ఎవరు? నో, ఫాదర్ టీచ్ చేశాడు. ఈమె ఏం చేయాలి? స్త్రీ అలంకరించుకోవాలి. ఎవరితోటి? హస్బెండ్ పాత్ర ఏంటి? ఫాదర్. ఓవరాల్గా మదర్ అనే నేచరు ఫాదర్ అనే కవరింగ్లో లేనప్పుడు డెవిల్ అటాక్ చేస్తుంది. కమా, ఫాదర్ అనేటటువంటి కవరింగ్ని అలంకరించుకోకపోతే ఈ స్త్రీకి పెట్టిన పేరు ఈవు. ఆమె భార్యే. ఎవరికి? ఆడమ్కి. కానీ భార్య పాత్రని డిసీవ్ చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? మళ్ళీ వినండి. సాటన్ వచ్చినప్పుడు ఫాదర్ పాత్రని ముట్టలేదు, హస్బెండ్ పాత్రని ముట్టలేదు, వైఫ్ పాత్రని ముట్టలేదు. ఓన్లీ మదర్ పార్ట్. ఎందుకంటే మదర్ని కనుక మనం చంపితే ఆమె అన్నిటికీ జీవం కలిగింది, జీవాన్ని ఇచ్చేది. కాబట్టి ఈ పాత్రని చంపితే అన్నీ చచ్చిపోతాయి, హస్బెండ్తో సహా. You see why finances are dying? It's just because of a mother supposed to be covered with the father. ఫాదర్ నేచర్తో కవర్ అయి ఉండుంటే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఎక్కడ దొరికింది? చెప్పాలి. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ కవరింగ్. మై మదర్స్, ఇట్స్ ప్యూరిటీ, ఇట్స్ ప్యూర్ డివోషన్. మదర్ అనే నేచరు ఇట్స్ ప్యూర్ డివోషన్. చెప్పండి. ఎస్, మదర్ అనే పాత్ర ఏంటి? ప్యూర్ డివోషన్. రీడ్ ఇట్ వన్స్ అగైన్, సేమ్ వర్స్ 3, 11 verse 3. 2 కొరింథీయులు. బట్ ఐ ఫియర్. ఇది పౌలు జీవితంలో భయపడ్డ విషయం ఏంటంటే నన్ను ఎవడో చంపుతున్నాడని కాదు. పౌలు భయపడ్డా. దేని గురించి భయపడ్డాడు పౌలు? Lest by any means,
as the serpent beguiled Eve. ఎవరిని? ఈవ్. ఈవ్ అంటే మళ్ళీ చెప్పాలి, మదర్ పాత్రని అటాక్ చేసింది డెవిలో. ఎప్పుడైతే ఆ తల్లి పాత్రని పోషించడం ఆపిందో, జీవం కలిగిన దానికి ప్రతిదానికి తల్లి ఆమె. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ ఆమె జీవం పోస్తుంది. ఉద్యోగాలకి జీవం పోసేది ఆమె, అన్నిటికీ జీవం పోసే తల్లే. ఆ తల్లి పాత్రని చంపితే జీవం అనేది ఎక్కడి నుండి వస్తుంది? రాదు. కాబట్టి డెవిల్ అటాక్ చేసింది మదర్ పాత్రని. ఆమేన్. వన్స్ అగైన్ రీడ్ ఇట్. Lest by any means, as the serpent beguiled Eve through his subtlety, so your minds should be corrupted from the simplicity that is in Christ. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి. నౌ లెట్స్ గో టు ఎక్సోడస్ చాప్టర్ 1, చాప్టర్ 2. నిర్గమకాండం 2వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం వర్స్ 1 నుంచి చదువుతాను. ప్రొఫౌండ్ ప్రొఫెసీ. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలల్లో వాణ్ణి దాచెను. ఎన్ని రోజులు? 90 days. ఓకే. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి వద్దున్న జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క దూరం నుండి నిలిచి ఉండెను. ఆల్ రైట్. యు సీ, వన్ ఫైన్ డే లేవి వంశస్థులలో లేవి కుమార్తెను ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత లిజన్, ఆ రోజులలో ఒక శాసనం బయటికి వెళ్ళింది. ఏమనంటే, మగపిల్లలు పుడితే ఇజ్రాయేలీలలో చంపేయండి. ఈ శాసనాన్ని పట్టుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు తిరిగి ఆ ఈజిప్ట్లో లొకేట్ అయి ఉన్న ప్రతి ఒక్కరు గోషెన్ దగ్గర ఉన్న ఇజ్రాయేలీలందరి ఇళ్ళల్లో చొరబడి మగపిల్లల్ని చంపుతున్నారు. వాళ్ళకి తెలుసు ఎవరెవరు ప్రెగ్నెంట్ ఉన్నారు, ఎవరెవరు లేరు, వాళ్ళందరికీ తెలుసు. ఓకే. వన్ ఫైన్ డే మోసెస్ జన్మించాడు. అయితే ఆ మదరు, ఇంతకుముందు నేను చెప్పాను, ఆమె ఏం చేసి 90 days దాచిందో మనకు తెలియదు. నేను ఒక పాట కూడా చెప్పాను. వాళ్ళ మట్టి పూసి ఆమె కీలును పూసి ఈ యొక్క పెట్టెలో పెట్టిందనంటే ఆమె ఆడపిల్లగా డిజైన్ చేసి ఉంటుంది. కొంత కన్ఫ్యూజ్ చేసింది వాళ్ళని. బట్ 90 days దాచిపెట్టింది, 3 months. ఆ తర్వాత అతని సుందరుడైన ప్రాపర్ చైల్డ్ అని ఉంటుంది కదా, సుందరుడై ఉండట చూసి ఆమె దాచిపెట్టలేను ఇక అని డిసైడ్ అయింది. ఓకే, నౌ లిసన్. ఈ మదర్ చేసినటువంటి ఒక వర్క్, ఆమె ఏం చేసిందంటే ముందు ఒక పెట్టెను తీసుకున్నది. జమ్ము పెట్టి తల్లి తయారు చేస్తారు, అది చూడండి. ఆ యొక్క జమ్ము పెట్టి తయారు చేసి అది నీళ్ళలో వదిలింది. దానికి కీలు మట్టి ఇవన్నీ రాసి పెట్టారు. ఇమాజిన్, దానికి పైటకి మూత కూడా ఉంది దానిపైన. ఒకవేళ అది ఎందుకు ఆమె ఒక బేసిన్ లాంటిది తీసుకోలేదు ఆమె, ఎందుకంటే జమ్మి పెట్టె ఫ్లోట్ అవ్వదు. ఆమె ఫ్లోట్ అవ్వడానికి ఏం చేసిందంటే కొంత మట్టి కీలు పూసింది. అప్పుడు ఏమవుతుందంటే తడిసిన కొద్దీ బరువెక్కి నీళ్ళల్లోకి మునిగిపోతుంది. ఇఫ్ యు సీ ద నేచర్ ఆఫ్ ద మదర్, ఆ మదర్ యొక్క నేచర్ చూడు. నువ్వు పిల్లోని దాచిపెట్టాలని 90 days దాచిపెట్టినావు. అలాంటి దాచిపెట్టిన నీవు ఇప్పుడు ఆ నీళ్ళల్లో, ఆ జంపెట్లో అక్కడ ఒడ్డును పెట్టావు. ఆ నీళ్ళల్లో, ఆ నైలు నదిలో ఇప్పుడు బేసిన్ తీసుకొని ఉంటే అది ఫ్లోట్ అయ్యేది. ఎంత డెప్త్ ఉంటుందో నీకు తెలీదా? నది మొసళ్ళు ఉండొచ్చు, సంథింగ్ అది చిన్న చిన్న అలలైనా ఏదైనా ఉండొచ్చు.
ఈ కాలంలో నదులు చూస్తే భయం వేస్తుండే, ఆ కాలంలో అంటే ఊహించుకో ఎలా ఉండుంటుంది. ఆమె తీసుకుపోయి ఆ నీళ్ళలో పెట్టినప్పుడు అది స్లోగా తడిచి లోపల లెనిన్ క్లాత్లు 3 నెలల బేబీ అంటే డెఫినెట్గా పొత్తిగుడ్డలు పెట్టుండాలి. క్లాత్స్ ఉంటే మరీ ఎక్కువగా ఇమ్ముని లాగేస్తా, వాటర్ లాగేస్తా, అప్పుడు ఏమవుతుంది, అది గ్రావిటీ ఫోర్స్ ఎడిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. సో మోసెస్ మునగాలి లెక్క ప్రకారం. కానీ అక్కడ ఏమని ఉందంటే ఆ వచనం చూడండి, ఆరో వచనం చూద్దాం, 5వ వచనం చూద్దాం. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికెత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని యందు కనికరపడి వీడి హెబ్రీల పిల్లలో ఒకడు అని ఎలా గుర్తుపట్టింది చెప్పాలి. ఫరో యొక్క కుమార్తె ఏటి ఒడ్డుకి వెళ్ళి చూసి ఈ యొక్క పిల్లోడు హెబ్రీ పిల్లోడని ఎలా గుర్తుపట్టింది? హెబ్రీల పిల్లలు ఈజిప్షియన్ పిల్లలు. ఇతనేమో నీళ్ళల్లో పెట్టినప్పుడు ఇతను సుందరుడై ఉండి చూసి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఇతను ప్రాపర్ చైల్డ్, డెఫినెట్గా ఇతను చావడానికి వీలు లేదు అనేక నువ్వు 90 days దాచిపెట్టింది. 90 days తర్వాత నువ్వు ఎలాగ ఆ వ్యక్తిని నీళ్ళల్లో మునిగేటట్టు చేస్తావు? అన్లెస్ మదర్స్కి ఫ్యూచరిస్టిక్గా తాను జన్మనిచ్చిన పిల్లోడి యొక్క భవిష్యత్తు 20 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత, 120 సంవత్సరాల తర్వాత ఎలా ఉండగలడో చూసే స్వభావం మదర్కి లేకపోతే వాడిని నీళ్ళల్లో ఎందుకు పెడతాది? ప్లీజ్ కమాన్, యు సీ ద మదర్. నువ్వు బేసిన్లో పెట్టుంటే ఫ్లోట్ అయ్యేది కనీసం, కానీ ఇది సింక్ అవుతుంది, లోకంలో వెళ్ళిపోతుంది, మునిగిపోతుంది, మొసళ్ళు ఉంటాయి, సంథింగ్ ఆర్ ది అదర్, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఆ నీళ్ళల్లో. వాడికి ఏమవుతుందో చూద్దామని వాళ్ళ అక్క నెక్స్ట్ టైం ఎప్పుడని చెప్తా, సిస్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ అక్క ఒడ్డుని చేరి చూస్తూ ఉంది, మిరియాం ఇటు ఉంటాడా పోతాడా, ఏం జరుగుతుంది. ప్రీ ప్లాన్డ్గా ఉమెన్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్లేస్, మదర్ ఆర్గనైజ్ చేసి ఇంకొక వ్యక్తి, కింగ్స్ క్వీన్, ఆమె రాజకుమారి, ఆమె యొక్క దృష్టిని మళ్లించే కెపాసిటీ, అంటే రాజులను సైతము నీ పిల్లలకి దాదులుగా మార్చే కెపాసిటీ తల్లికి ఉన్నది. హల్లెలూయా. మదర్ కెన్ డూ ఎనీథింగ్. రాజులని రాణులని తన పిల్లల్ని పోషించే వారిగా మార్చుకోగలిగే కెపాసిటీ మదర్కు ఉన్నది. హల్లెలూయా. గట్టి చెప్పులు కొడదాం. దట్స్ ద నేచర్. రాణి మెంటాలిటీని మరి ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు ఏ పిల్లల్నైతే చంపు అని అన్నాడో ఈ యొక్క లోకంలో ఉండే నాలెడ్జ్ని నలిఫై చేశాడు. జస్ట్ మోసెస్ని ఎర్రగా వేసి చూపించాడు దేవుడు. చూసి వాళ్ళే ఇచ్చిన కమాండ్మెంట్ వాళ్ళ పిల్లల్ని చంపాలని, కానీ వాళ్ళే ఇంట్లో పెట్టి పోషించుకున్నాడు. ఏమైంది నీ మైండ్కి? ఏమైంది తెలుసా? మదర్ తీసుకున్న నిర్ణయం వల్ల రాజులు, అధికారులు వాళ్ళ మైండ్ మారిపోయింది. అలాంటి దేవుణ్ణి సేవిస్తున్నాం. అలాంటి మదర్స్ మన చర్చిలో ఉన్నారు. గట్టిగా చెప్పకూడదా? కింగ్స్ మెంటాలిటీ మారిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ మైండ్. ఇందాక మైండ్ అని చదివారా లేదా? ఎస్. క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆ తర్వాత మోసెస్ ఎవరి హ్యాండ్స్లోకి వెళ్ళారు? ఫరో ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఈమె నర్స్ చేసింది, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. 40 years ఎవరింట్లో ఉన్నారు? ఫరో. ఈ 40 years కూడా ఈ యొక్క ఫరో కుమార్తెనే ఆయనకి చెప్పాలి ఫీడింగ్ చేస్తుంది, చూస్తున్నది, చదువు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఇచ్చింది ఎవరు? ఫరో కుమార్తె. మై క్వశ్చన్, ఇంత సినారియోలో ఫాదర్ ఎక్కడ? ఇంత సినారియోలో ఫాదర్ అనే ఫిగర్ ఎక్కడా? మిస్సింగ్ కేస్. వెర్ ఇస్ ద ఫాదర్? పిల్లోడిని 90 days పిల్లోడిని పట్టుకొని పోతే తల్లి ఎడిపోయిందో తెలియదా? 3 నెలల కడుపు, అంటే 3 నెలలు పుట్టిన తర్వాత పచ్చి కడిపే ఉంటుంది కదా తల్లికి. ఎడిపోతుంది, నదికి వెళ్ళి వెళ్తుంది. పిల్లల్ని పట్టుకొని నదికి వెళ్ళి చెరువులకి వెళ్ళి పోనిస్తారు అసలు? మరి చెప్పండి. నో వై.
అలాంటిది పిల్లని పట్టుకొని, ఆ మిరియాము వీళ్ళని పిల్లని పట్టుకొని నేను వెళ్ళి ఏటొడ్డుకు పోతున్నా అంటే ఏం చేసుకోవడానికి పోతున్నా తల్లి అని అంటారు. అలాంటిది ఫాదర్ ఎక్కడా? మోసెస్ జీవితంలో ఎంటైర్ లైఫ్ అంతా చూడు, ఫాదర్ లేడు. నో ఫాదర్. 90 days మదరే, తర్వాత మదరే, తర్వాత ఫరో కుమార్తె మదర్గానే ఉన్నది. మదర్లు పిల్లల్ని లేపినంతగా మగాడు లేపలేడు. మగాడు మిస్సింగ్, పురుషుడు మిస్సింగ్. ఎందుకు తెలుసా? ఆ కెపాసిటీ మదర్కి ఎక్కడి నుండి వచ్చిందంటే హస్బెండ్ ఇచ్చేటటువంటి ధైర్యం వలన. హస్బెండ్ ఆమెకి టీచ్ చేశాడు. పిల్లలు లేరు నాకు అని మొరపెడుతూ ఉంటే 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా అని అంటే ఏమన్నాడు ఎలకానా? ఆ మాట అంటే ఆమె ఏమన్నది? నాకు పిల్లోడు కావాలి, ఎందుకంటే ఐ వాంట్ టు బీ ఏ మదర్. శారా జీవితంలో చూడు, రెబెక్కా జీవితంలో చూడు, ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ యొక్క హస్బెండ్స్ డిసప్పీర్ అయినప్పుడు మదర్ బెస్ట్గా లేపింది పిల్లల్ని. హల్లెలూయా. మదర్. ఎలిజబెత్ జీవితంలో చూడు, మేరీ జీవితంలో చూడు, ప్రతి ఒక్కరి జీవితంలో హస్బెండ్స్ డిసప్పియర్డ్. హస్బెండ్ పాత్ర అనేది పిల్లల మీద నడవదు, ఎందుకంటే దే కాంట్ హ్యాండిల్, వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే నీవు జీవాన్ని పోయలేవు, తల్లి పోయగలదు. కాబట్టి ఆమె తల్లి నేచర్ని నువ్వు పోషించగలిగితే ఆమె నీ పిల్లల్ని పోషిస్తుంది. ఒక మాట ఉంటుంది, నేను చూపిస్తాను. ఆ మాట నేను చూపించి క్లోజ్ చేస్తాను. ప్రొవర్బ్స్కి వెళ్దాం. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. ప్రొవర్బ్స్ 1:8 చూద్దాం. ఫైవ్ మినిట్స్ ఐఎమ్ క్లోజింగ్. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను. ఇంగ్లీష్ చదవండి ఫాస్ట్గా. Verse 8. My son, hear the instruction of thy father, and forsake not the law of thy mother. Forsake not the law of thy mother. మళ్ళీ ఒకసారి చదవండి. My son, hear the instruction of thy father. Instruction of the father. ఫాదర్స్ ఏం చేస్తారు? అరే అట్లా చేయొద్దురా, ఇట్లా చేయొద్దురా, ఇట్లా చేయొద్దురా, ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఇంకో మాట కూడా చూపిస్తాను. బట్ and forsake not the law of thy mother. ఆగండి, ఎవరిది? Mother's law. ఏమండి, ఎవరిలా ఇది? మదర్ విషయానికి వచ్చేవారికి ఏమైంది? అది లా. ఏమండి, లా పవర్ఫుల్లా, ఇన్స్ట్రక్షన్స్ పవర్ఫుల్లా? చెప్పాలి, గడి చెప్పాలి. చదవండి ఇంగ్లీష్లో. My son, hear the instruction of thy father. ఫాదర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు ఎవరికి? నీ మదర్కి. డైరెక్ట్గా నీ పిల్లల్ని హ్యాండిల్ చేయకు, నువ్వు కొట్టేస్తావు, నువ్వు తిట్టేస్తావు, అరిచేస్తావు. యూ కాంట్ హ్యాండిల్. నీకు జీవం పోయడం రాదు. ఇది సృష్టిలో ధర్మమే. నువ్వు డైరెక్ట్గా నీ పిల్లల్ని అరిచేస్తావు. డెఫినెట్లీ అయ్యో ఆ స్థాయి నుండి వచ్చిన వాళ్ళకి అందరం దాంట్లో తప్పేమన్నది. మనకి హ్యాండిల్ చేయడం రాదు కాబట్టి ఫ్రస్ట్రేట్ అవుతాం, కోపం వస్తుంది. And forsake not the law. లా పెట్టారంటే ఇప్పుడు రెడ్ సిగ్నల్ పెట్టారు, మనం పోతున్న సిగ్నల్ వేసారు అక్కడ, అది లా, అది చట్టం. నువ్వు దాన్ని దాటగలవా? చెప్పాలి. అదే ఇన్స్ట్రక్షన్ అక్కడ పోలీసు ఉండి బాబు ఆగినానా అని అంటే ఆగుతావా? ఇట్లా వెళ్ళిపోతావు ఇట్లా. అది ఇన్స్ట్రక్షన్. పోలీసు అక్కడ రెడ్ లైట్లో ఏం లేవు, పోలీసు వాడు ఉన్నాడు, అరే ఆపురా, వాడు ఏదో ఏమంటారు చలానా రాస్తారు, వాడు చలానా దగ్గరికి వచ్చి పోతావని తెలిసి వాడు అక్కడే లాకు ఇప్పుతూ ఉంటాడు. వాడు ఎందుకు ఆ ఇన్స్ట్రక్షన్ వినవు. అదే రెడ్ సిగ్నల్ ఉందంటే ఏం చేస్తావు? డెఫినెట్గా ఆగాల్సిందే. అదేంటది? లా. బట్ నీ యొక్క వైఫ్కి అనగా మదర్ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది ఆమెకంటే నువ్వు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి ఆమె మదర్గా మారితే, ఆమె బెస్ట్ మదర్గా మారిందంటే ఇంట్లో లా ఉంటుంది. లా ఆఫ్ ద హౌస్. లా అనేది డైరెక్ట్ ఉరిశిక్ష ఉంటుంది. నీకన్నా పవర్ఫుల్, అది డేంజర్. అది ఇంకొక స్క్రిప్చర్ 6:20 చూద్దాం. 6:20. My son, keep thy father's commandment. ఇప్పుడు ఫాదర్ విషయానికి వస్తే ఏమంటుందంటే కమాండ్మెంట్స్. ఫాదర్ ఏం చేస్తాడు తెలుసా?
హీ కమాండ్స్ యువర్ వైఫ్, యు కమాండ్ యువర్ వైఫ్ టు డూ దిస్. మీ వైఫ్ విషయానికి వచ్చినప్పుడు, నీ భార్య విషయానికి వచ్చినప్పుడు కమాండ్ దిస్, అమ్మా ఇది చెయ్యి అని చెప్పిన అనుకో, ఆమె ఏం చేస్తుంది? And forsake not the law of thy mother. మదర్ ఏం చేస్తుంది? ఇమ్మీడియట్గా ఇతని యొక్క కమాండ్మెంట్ తీసుకొని ఏం మార్చింది ఆమె? నువ్వు డైరెక్ట్గా లా చేయలేవు, నువ్వు కమాండ్ చేయగలవు. కానీ మదర్ ఏం చేస్తుంది తెలుసా? దాన్ని ఒక ఉచ్చులాగా, లా లాగా మారుస్తుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎవరికి ఫేవర్గా ఉంటారు చెప్పండి? మమ్మీ. ఆ లా ఎవరికి అర్థం కాదు. అర్థమైందా? అలా ఎవరికి అర్థం కాదు. పీపుల్ లైక్ కమాండ్మెంట్స్ ఎవరికి ఇష్టం ఉండదు. ఏయ్ గిన్నెది, షర్ట్ది, అద్ది, ఇది, అది, ఇది, ఇదే ఇవన్నీ కమాండ్మెంట్స్ ఉంటాయండి. లేపుడే అంతే, లేపేసే, గిన్నె లేపేసే అని లేపేసే, వాడిని రావద్దని ఇంటికి, వాడు మాట్లాడొద్దని చెప్పు, నాకు ఫోన్ చేయొద్దని చెప్పు, మాట్లాడను, నేను ఫోన్ చేయను, ఆడేవాడు, వాడు ఆస్తిని తినేశాడు, డబ్బులు తినేశాడు, అది ఇది అన్నీ ఎట్లుంటాయంటే ఇక బాంబులు ఇసిరేసినట్టే ఉంటాయి. అదే మదర్ దగ్గరికి వచ్చేవారికి అట్లా కాదు, మనం ఇట్లా చేస్తే మాత్రం వాడు ఉచ్చులో పడతాడు, ఇది ఈ ప్లాన్ బాగుంటుంది. ఆమెకి తెలుసు వాడిని ఉచ్చులు ఎట్లా వేయాలో. యూ జస్ట్ కమాండ్ ద థింగ్. మదర్కి కమాండ్స్ ఇస్తే మదర్ ట్రాప్లో వేస్తుంది వాళ్ళు. డెఫినెట్గా వాడు ఆ ఉచ్చులో పడతాడు, ఆ ఊరిలో పడతాడు, వాడు ఆస్తి అమ్ముకొని పోతాడు. ఇట్స్ ద లా ఆఫ్ ద మదర్. ఇది మదర్స్కి ఇవ్వబడ్డది. కానీ మదర్కి ఏ నేచర్ ఉండాలి చెప్పండి? హస్బెండ్ని అలంకరించుకోవాలి. నౌ లిసన్, దిస్ ఇస్ కీ. హస్బెండ్ని అలంకరించుకోమంటే హస్బెండ్ ఇచ్చే కమాండ్స్ని అలంకరించుకోవడం. ఆయన ఎప్పుడైతే కమాండ్ చేస్తాడో తిట్టు అనుకోవద్దు, కోపం అనుకోవద్దు. దట్స్ ద నేచర్ ఆఫ్ ద మేల్ పర్సన్. పురుషుడికి ఉండే నేచర్ అది. దేవుడు డిజైన్ చేసిన నేచర్ ఏంటంటే పురుషుడు కమాండ్ చేస్తాడు. అదే నువ్వు నా నెత్తి మీద కూర్చుంటావా అన్నట్టు ఆమెకు అనిపిస్తుంటుంది. ఆమె ఇంకా మదర్గా ఫామ్ అవ్వలే సరిగా. మదర్గా ఫామ్ అయ్యి ఉంటే అలాంటి కండిషన్ ఉండకపోయేది. రీడ్ ఇట్ వన్స్ అగైన్. My son, keep thy father's commandment and forsake not the law of thy mother. Okay. Verse 15 chapter 20. ఇదే 15 chapter 20 20 వచనం. A wise son maketh a glad father, but a foolish man despiseth his mother. Listen. This is very important. మళ్ళీ చదవండి. A wise son, తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన కొడుకు మేకెత్ ఎ గ్లాడ్ ఫాదర్, ఫాదర్ని ఏం చేస్తాడు? హ్యాపీగా ఉంచుతాడు. ఇఫ్ హీ ఈజ్ ఎ వైజ్ మ్యాన్, ఈజ్ ఎ వైజ్ సన్, ఆల్వేస్ తన ఫాదర్ని ఏం చేస్తాడు? అతను ఫాదర్ని హ్యాపీ చేసేది ఎప్పుడు? ఫాదర్ని అనే పార్ట్ ఏంటది? కమాండ్మెంట్స్. వెన్ హీ కమాండెత్, ఫాదర్ కమాండ్ చేస్తే కొడుకు ఏం చేస్తాడు? అతన్ని హ్యాపీగా ఉంచుతాడు. బట్ నెక్స్ట్ లైన్ వెరీ ఇంపార్టెంట్. But a foolish man despiseth his mother. అతని మదర్ని ఏం చేస్తాడు? అతడు తిరస్కరిస్తాడు. ఏ ఫూలిష్ మ్యాన్ తిరస్కరించేది ఏం చెప్పండి? మదర్ని. మదర్ ఏం చేస్తుంది? మదర్ యొక్క నేచర్ ఏంటి? ఫాదర్ అంటే కమాండు, మదర్ అంటే లా. ఇప్పుడు పిల్లలు ఎప్పుడైతే మదర్కి ఎదురుగా పోయారంటే లాకి ఎదురుగా పోయినామని అర్థం. అయ్యా ఇంత శర్మని చెప్పింది ఈ మాట కోసమే. If you are going against your mother, simply you are going against the law of your life. నీ యొక్క జీవితానికి ఒకే ఒక్క లా ఉన్నది, లా ఆఫ్ ద మదర్. మదర్ యొక్క లాని ఎప్పుడైతే నువ్వు డిస్పైట్ చేసామో, రిజెక్ట్ చేసావో, ద మూమెంట్ యూ రిజెక్ట్ ద లా యూ సపోజ్ టు పే. ఏమంటే సిగ్నల్ జంప్ అయితే ఏం చేస్తారు చెప్పండి? పెనాల్టీ. మదర్కి తెలుసు నువ్వు ఫ్రెండ్ ఇంటికి పోతున్నావా లేకపోతే బర్త్డే పార్టీకి పోతున్నావా. ఒక్కోసారి మన పిల్లలు అమ్మ ఫ్రెండ్ పార్టీకి పోతున్నా, ఉదయం 5 గంటలు లేచి దన్న పోతారు. పోయేటప్పుడు అమ్మ ఒక 2,000 ఇయ్యే అని అంటారు. వాళ్ళు చాలా ఆలోచిస్తారు, నీకు తెలియలే కానీ ఆలోచించి ఈ 2,000 నువ్వు ఎక్కడెక్కడ ఎంత తెలుసు ఆమెకి, వెనక్కి రావని ఆమెకి తెలుసు. ఆమె సీరియస్లీ ఆమెకి తెలుసు అవి ఎట్లా వెనక్కి రావని తెలుసు. బట్ స్టిల్ ఆమె బెండకాయలకు వస్తున్నావు, కూరగాయలకు వస్తున్నావు, అడిగిన వెంటనే ఇవ్వదు. నువ్వు ఎక్కడికి పోతావు? అంత డబ్బులు ఎందుకు అవసరం నీకు? అంత అవసరం ఏముంటుంది ఆడ? నీకు అవసరమైతే నేను పంపిస్తపో, నేను ఇస్తలేపో. ఏం మీ ఫ్రెండ్స్ తెచ్చుకోరా? ఏం వాళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళు ఇయ్యరా? నువ్వు ఒక్కదాన్ని ఏడున్నాయి మనకి. చూసి ఆమె ఇవన్నీ లా అల్లుతుంటుంది మొత్తం, మనకు అర్థం కాదు.
ఇవన్నీ ఎందుకు మమ్మీ, ఇస్తావా ఇవ్వవా చెప్పు, నీకు ఇష్టం లేదని చెప్పు, నేను పోను, అంతేగాని నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు? నో నో నో, దట్స్ ద లా. ఆ చుట్టూ వలలాగా అల్లుతుంటే అన్ని క్వశ్చన్లకి ఆమెకు ఆన్సర్ వస్తుంది. ఆమెకు తెలుసు ఆ 2000 వెనక్కి రావని తెలుసు, బట్ ఈ లోపల ఆమెకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మళ్ళీ నువ్వు నన్ను అడగొద్దు, మళ్ళీ 2 నెలల దాకా నువ్వు అడగొద్దు, అట్లయితేనే ఇస్తా అంటే, సర్లే మమ్మీ ఈ అట్లే అంటాగా నువ్వు మళ్ళీ అడుగుతావు. ఓకే ప్లీజ్, దిస్ ఇస్ ద లా. ఇమీడియట్గా ఆమె పోతుందని అంటే, ఇగో చూడు ముందే చెప్తున్నా, ఆ డబ్బుల విషయం మాత్రం అనవసరంగా నువ్వు నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు, మళ్ళీ నువ్వు అడగొద్దు, మళ్ళీ నేను ఇచ్చాను మీ నాన్నకి చెప్పకే అని అంటే, ఎమ్మటే మమ్మీ నువ్వు నాకు ఇచ్చినట్టు చెప్పలే అని చెప్పి మళ్ళీ డాడీ ఫోన్ చేసి, ఇగో మమ్మీని డబ్బులు అడిగితే ఇవ్వలేదు, నువ్వు ఇయ్యి. సీదలా ఇంటికి అవునా ఇవ్వలేదా, లేదు నా దగ్గర లేవు, నేను మీ అమ్మకి ఇచ్చిన, ఆ ఉన్నాయన్నీ మొన్ననే ఇచ్చిన, నా దగ్గర అయితే లేవు, నేను ముందే చెప్తాను నా దగ్గర లేవు అని. లేదు డాడీ నువ్వు కంపల్సరీ ఎంతో ఒక 500 చూడు డాడీ వేసి, అరే లేవని చెప్తున్నాను, సరేలే అని వేసినాక ఇంటికి వచ్చినాక సాయంత్రం ఆయనకి తెలుస్తుంది, పిల్లలు ఫోన్ చేశారా పోయారు అని అంటే, పోయారు అని. అవునా సరే ఓకే, అవును వద్దంట అంటే పోయారు, ఎంత డబ్బులు ఖర్చు ఎందుకు, నేను అనవసరంగా 2000 ఇచ్చాను, నువ్వు 2000 ఇచ్చినావా, మరి నేను నన్ను ఇవ్వలేదని చెప్పింది అంటే అయిపోయా. ఇదంతా అయిపోయిందా, నెక్స్ట్ డే మార్నింగ్ క్వశ్చన్ ఏంటి తెలుసా, మమ్మీ నువ్వు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు, జర 500 పంపి మమ్మీ, ఏమనుకో ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ అని. ఆల్రెడీ మీ నాన్న ఇచ్చినట్టుగా బాగా చెప్పిండా. యు సీ ద లా అండ్ కమాండ్మెంట్స్ ఆర్ ఫైటింగ్. ఈ 2 పిల్లల చుట్టూ ఉంటాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే వాటిని అలంకారంగా అలంకరించుకోవాలి. చప్పట్లు కొడదామా తల్లులకి? బట్ తెలుసు ఆమెకి ఆ డబ్బులు రావని తెలుసు, బట్ ఫైనల్గా ఆమె ఎక్స్పెక్ట్ చేసేది ఏం తెలుసా, షీ ఎంజాయ్స్ ద ప్రెజెన్స్. ద వే యూ డిసీవ్డ్ హర్, ఆమెను ఎంత మోసం చేసినా షీల్ బీ వెరీ హ్యాపీ, షీల్ బీ వెరీ, ఆమె ఇంకా మేనేజ్ చేయడానికి ఆ బెండకాయలు కోసుకుంటాం, కూరగాయలు కోసుకుంటాం, షీల్ థింక్ అబౌట్ దాట్. వావ్, దట్స్ లాస్ట్ స్క్రిప్చర్, ఐమ్ క్లోజింగ్. లాస్ట్ స్క్రిప్చర్ ఇది అయిపోయిందండి. 20వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం. 2020 I like this scripture. Whoso curseth his father, తన తండ్రినైనను తల్లినైనను his lamp shall be put out in, దూషించువానికి his lamp దీపము shall be put కారు out చీకట్లో in obscure darkness. అందరు చూడండి మళ్ళొకసారి, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోను. ఇంగ్లీష్లో, Whoso curseth his father or his mother, whoso curseth his father or his mother, his lamp or candle shall be put out in obscure darkness. మళ్ళీ చూడండి ఐమ్ క్లోజింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Whoso curseth his father or his mother, ఫాదర్ ఫిగర్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ అండ్ కమాండ్మెంట్స్. వెన్ యూ కస్ ద కమాండర్, ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే నువ్వు డిస్పైట్ చేసి వదిలేసావో, ఇమీడియట్గా నీ మదర్ని కూడా, whoso curseth his father or his mother, his lamp shall be put out, his lamp shall be put out in obscure darkness. చీకట్లో ఆ దీపము, డార్క్నెస్లో ఉన్నా కానీ నీ దీపము నీకు వెలుగుంటుంది. ఆ దీపము ఆరిపోయిందంటే మనం పేరెంట్స్ని కర్స్ చేసాం. లిసన్ దిస్ సినారియో ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పేరెంట్స్ని ఎప్పుడైతే మనము కర్స్ చేశామో, దూషించామో, అప్పుడు దాకా వెలుగుతున్నటువంటి ఈ దీపము కారు చీకటి అంటే మనకి ఎప్పుడైతే లైట్ ఇన్ఫర్మేషన్, సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకునే ముందు మన లైట్ ఆరిపోతుంది. ఈ లైట్ ఆరిపోవడానికి ఈ లైట్కి దీనికి కనెక్షన్ ఏంటంటే, చిన్నప్పుడు లాంతర బుడ్లు ఉండేవి. ఆ లాంతర బుడ్డి పైన వెలుగుతూ ఉండేది, కింద ఏముండేది బుడ్లో కెరోసిన్ ఉండేది. కెరోసిన్ ఉన్నంతసేపు ఏం చేస్తుంది, ఇది ఒత్తి ఉన్నా కానీ ఎలగతుంది. ఎందుకు, కెరోసిన్ లేకపోతే. కెరోసిన్ ఉంటే ఏమవుతుంది, లైట్లు చేస్తే వెలుగుతూనే ఉంటుంది. అది ఎంత కారు చీకటికి పైన ఏమవుతూ ఉంటుంది, అది
వెలుగుతూ ఉంటుంది. అలాగే పేరెంట్స్ అనేవాళ్ళు ఫ్యూయల్ లాంటి వారు, కిరోసిన్ లాంటి వాళ్ళు బుడ్డిలో. నీ జీవితంలో తల్లి తండ్రి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, కమాండ్మెంట్స్, మీ అమ్మ ఇచ్చే లా, ఇవి ఎంత చీకటి కంటే వ్యభిచార కొంపల్లోకి నిలబడ్డా కానీ ఆరిపోకుండా యాజ్ ఇట్ ఈస్గా బయటకు వచ్చేస్తావు. హలో, ఐఎమ్ సేయింగ్ సంథింగ్, యు మస్ట్ లిసన్ దిస్. నువ్వు ఎంత అపవాది తంత్రములు పెట్టినా ఆ దీపము ఆరిపోదు. కారు చీకటి అంటే యు కాంట్ సీ యువర్ సెల్ఫ్, అంత డార్క్నెస్ ఉంటుంది. అట్లాంటి దాంట్లో కూడా బయటికి రాగలవు. ద ఓన్లీ వే, డోంట్ కర్స్ యువర్ పేరెంట్స్. ద మూమెంట్ యూ కర్స్, ఎంతోమంది చిన్నపిల్లలు, ఇంతకుముందు ఒకసారి చెప్పాను ప్రసన్న గారికి, ఒకసారి ఈసారి మనం చెబుదామని, దీర్ఘాయుష్మంతులు పిల్లలు ఎందుకు అవ్వట్లే భూమి మీద అంటే, ద ఓన్లీ రీజన్ దే ఆర్ కర్సింగ్ దేర్ పేరెంట్స్. ఇమీడియట్గా వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు యాక్సిడెంట్లు రోడ్డు మీద? 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. దేవుడు ఆయన ఫెయిల్యూర్ అని అనుకుంటున్నా? నో. 18 సంవత్సరాల పిల్లలు ఆరిపోతున్నారు చీకట్లో. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? దే డిజొబే దేర్ పేరెంట్స్. తల్లిని తండ్రిని ఎప్పుడైతే లాని వ్యతిరేకించావో విల్ ఫెయిల్. అవునా కదా? డెఫినెట్లీ. లాస్ట్ స్క్రిప్చర్, ఐఎమ్ క్లోజింగ్. 30:11. There is a generation that curseth their father and does not bless their mother. మళ్ళీ చదవండి. There is a generation that curseth their father and doth not bless their mother. మళ్ళీ ఒకసారి చూడండి అందరూ. There is a generation that curseth their father. ఒక జనరేషన్ ఉందంట. ఆ జనరేషన్ ఎలాంటిది? Curse their father. Curse their father and doth not bless their mother. వాళ్ళ మదర్ని వాళ్ళు బ్లెస్ చేయరు. తన తల్లిని, మళ్ళీ చదవండి ఒకసారి, తెలుగులో చదవండి తల్లి ఒకసారి. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఇంగ్లీష్ లేదా సార్? There is a generation that curseth their father and doth not bless their mother. వాళ్ళ మదర్ని ఏం చేయరు? వాళ్ళు బ్లెస్ చేయరు. దిస్ ఈస్ ద డే టు హానర్ అవర్ మదర్స్. మన తల్లిని ఈరోజు మనం బ్లెస్ చేసే డే. ఏ రోజు కూడా గుర్తుపెట్టుకో. ముదిమియందు ఇంకోటి మాట ఉంటుంది, 29:15 ఉంటుంది. ముదియందు నీ తల్లిని వదిలిపెట్టద్దు. యేసుప్రభువారు ఇదే చేశారు, గుర్తుపెట్టుకోండి. సిలువలో యేసుప్రభువారు చేసిన పని ఏంటంటే, ముదిమియందు ఆయన సిలువలో ఉండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసుప్రభువారి యొక్క రెస్పాన్సిబిలిటీ తన లైఫ్ అంతట్లో చూస్తే, యేసుప్రభువారు కానా విందుకు పోతే అక్కడ మదర్ ఫిగర్ ఉంది కానీ ఫాదర్ ఫిగర్ లేదు. జోసెఫ్ ఉన్నాడా? ఎస్కేప్. నో. 30 సంవత్సరాల వయసు యేసుప్రభువారిది. అద్భుతాలు చేసే ముందు, నాకు 30 సంవత్సరాలు వచ్చి నువ్వు నాకు చెప్తావా అని అన్నాడు వాళ్ళమ్మని? అనలే. అమ్మా ఇంకా నాకు టైము రాలేదు. ఎందుకు తెలుసా? మదర్ ఇచ్చే లా అలాంటిది. ఆమె ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కలగలిపి వాళ్ళ ఫాదర్ని కలగలిపి చేసి, ఎంతోమంది మార్కెట్లో హస్బెండ్ చనిపోయినాక ది బెస్ట్ క్వాలిటీ మదర్లో వచ్చింది. ఒక్క నెల రోజులు మీ భార్యను వదిలిపెట్టి చూడు, మీ పిల్లల్ని ఇంజనీరింగ్ డాక్టర్లు చేసి వదిలేస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ ద మదర్. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాలని చెప్పిన కెపాసిటీ ఎవరిది? తల్లిది. నీళ్ళల్లో మునిగిపోతాడని తెలిసి నీళ్ళల్లో పెట్టి వెయిట్ చేస్తుందంటే ఎంత కరేజ్ ఉండాలి, ఎంత బోల్డ్నెస్ ఉండాలి. అది కూడా నైల్ నది ఎంత డీప్ ఉంటుంది ఆమెకి తెలుసు. అవన్నీ తెలిసి పిల్లోని టెస్ట్కి పెట్టింది. ఎందుకు తెలుసా? రేపు ఎర్ర సముద్రం వీడి చీలుస్తాడని నాకు తెలుసు. దట్స్ ద మదర్. దట్స్ ద మదర్. మీ మదర్ నిన్ను ఏ కండిషన్లో వదిలిపెట్టినా నీ దీపం ఆరిపోకుండా బయటికి రావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ తల్లిని బ్లెస్ చేయి. గట్టిగా చెప్పకూడదా మదర్లకి? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ సీ యూ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ all these years. Mothers, we love you. Come forward please. I will bless you. I will pray for you. Mothers only తల్లులు మాత్రమే ముందు నిలబడ్డట్లయితే నేను మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మీరు దీవించబడాలి. మీ తల్లులు ఇక్కడ లేకపోతే వాళ్ళని రిప్రజెంట్ చేయండి. మీ యొక్క తల్లి కొరకు నేను ప్రార్థన చేస్తాను.